బొమ్మల కథలు. వెంకటాపురంలో శంకరయ్య గంగా అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. శంకరయ్య ఒక రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో కూరగాయ పంటలు పండిస్తూ ఉంటాడు. వాటిని ప్రతిరోజూ సంతకు తీసుకువెళ్లి గంగా, శంకరయ్య ఇద్దరూ కలిసి సంతలో వాటిని అమ్మి వారి జీవనం సాగిస్తూ ఉంటారు. గంగకు అత్యాశ ఎక్కువ. ఎవరి దగ్గర ఏది చూసినా తనకు కావాలని శంకరయ్యని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శంకరయ్య తన భార్య అత్యాశ వల్ల ప్రతిసారి ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. ఒకరోజు సంతలో వ్యాపారం చేస్తూ ఉండగా, ఏవండి, అక్కడ కొబ్బరికాయలు అమ్మే శాంతక్కం చూసారా? ఎలా మెరిసిపోతోందో. నాకలా ఏం కనిపించటం లేదే. తను రోజులాగానే ఉంది కదా. ఈరోజు శాంతక్క మెడలో బంగారు గొలుసు వేసుకుంది. మీకు కనిపించటం లేదా ఆ దగదగలు? ఓ అదా. అయినా నీకెవరి దగ్గర ఏం మెరుస్తుందో భలే కనిపిస్తుంది. ఏం చేస్తాం మరి. అయినా వాళ్లవి వీళ్లవి చూడటమేనా? నాకంటూ ఏవైనా చేయించుకునేదుందా? గంగా, మనం చేసేది కూరగాయల వ్యాపారమే. మనకున్నది కొద్దిపాటి పొలం. ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా లేనిపోని ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావడం అవసరమా చెప్పు? మనం మనకున్న దాంతో సర్దుకుపోదాం. ఎదుటివాడు ఏదో కొనుక్కున్నాడని చెప్పి మనం దానికోసం ఆరాటపడకూడదు. ఇలాంటి మాటలు చెప్పమంటే చాలా తీయగా చెప్తారు, కాని బంగారం కొనమంటే అస్సలు కొనరు. మీకెప్పటినుంచో చెబుతున్నాను, నాకు బంగారు గాజులంటే చాలా ఇష్టమని. కనీసం ఒక్కసారైనా దాని గురించి ఆలోచించారా? మనకి బంగారం కొనే స్తోమత లేదు. ఒకవేళ కొనవలసొస్తే అప్పు చేసి కొనాలి. నాకప్పు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం నీక్కూడా తెలుసు. మనకి బంగారం కొనేంత సంపాదన వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తానులే. అప్పటి వరకు నన్ను విసిగించొద్దు. అంతేలే, పెళ్ళాం తన మనసులో కోరిక అడిగితే విసిగిస్తోందనే అనిపిస్తుంది మరి. కోరిక కోరడం తప్పు కాదు గంగా, కానీ మన తలకు మించిన కోరికలు కోరుకోవడం చాలా తప్పు. శంకరయ్య మాటలకు గంగ అలుగుతుంది. ఇద్దరూ వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికొచ్చిన తర్వాత భోజనం వడ్డిస్తూ గంగా చాలా కోపంగా ఉంటుంది. గంగా, ఎందుకంత కోపంగా ఉన్నావు? నేనేం కోపంగా లేను. ముందు మీరు భోజనం చేయండి. ఏం కూర చేశావు? బంగాళదుంపల కూర. పప్పుచారు కూడా చేస్తే బావుండేది కదా. పప్పుచారులో బంగాళదుంప కూర చాలా బావుంటుందే. పప్పుచారులో బంగాళదుంప కూర ఎంత బావుంటుందో తెలుసు కానీ భార్య అడిగిన బంగారం కొనడం మాత్రం తెలీదు. బంగాళదుంపకి బంగారానికి పొంతన పెడతావేంటే? బంగాళదుంపలు కొన్నంత తేలిగ్గా బంగారాన్ని మనం కొనలేం. అది గుర్తుంచుకో. అంతేలే, ఇక నా బతుకు ఇంతేలే అని అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గంగ. మరుసటి రోజు యథావిధిగా శంకరయ్య పొలానికి వెళ్లి కూరగాయలు తీసుకుని సంతకొస్తాడు. సంతలో గంగ వ్యాపారం చేస్తూ ఉండగా ఒక పెద్దావిడ తన దగ్గర కూరగాయలు కొనడానికి వస్తుంది. దొండకాయలు కిలో ఎంత? 5 రూపాయలు. అయితే ఓ కిలో ఇవ్వు. గంగ దొండకాయలు తూకం వేసి పెద్దావిడ సంచిలో వేస్తూ ఉండగా పెద్దావిడ చేతికి బంగారు గాజులు దగదగా మెరుస్తూ కనిపిస్తాయి. దొండకాయలు సంచిలో వేయకుండా గాజులు చూస్తూ అలా ఉండిపోతుంది గంగ. అమ్మాయి, సంచిలో కూరగాయలు వేయకుండా అలా ఉండిపోయావేంటి? ఇంతలో శంకరయ్య గంగ పెద్దావిడ చేతికున్న గాజులు చూస్తూ ఉండడాన్ని గమనించి గంగని గట్టిగా పిలుస్తాడు. గంగా, అలా ఉండిపోయావేంటి? కూరగాయలు సంచిలో వేసి పెద్దావిడ్ని పంపించు. గంగ తేరుకొని కూరగాయలు సంచిలో వేసి పెద్దావిడ్ని పంపిస్తుంది. పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, గంగా, నీ కంటికి బంగారు గాజులు కనిపిస్తే ఒళ్ళు తెలియకుండా పోతోంది. పెద్దావిడ అంతసేపుంటే కూరగాయలిచ్చి పంపించకుండా గాజులు చూస్తూ ఉండిపోయావు. ఆ పెద్దావిడ చేతికున్న బంగారు గాజులు చాలా బాగున్నాయండి. వాటిని చూస్తూ అలా ఉండిపోయాను. చివరికి ముసలావిడ కూడా బంగారు గాజులు వేసుకుంటుంది. నేనెప్పుడు వేసుకుంటానో? గంగా, నీకెన్నిసార్లు చెప్పానే మన తలకి మించిన కోరికలు మనకుండకూడదు అని. బంగారు గాజులు కొనడం అంటే అంత తేలిక కాదు. కొంచెం అర్థం చేసుకో. నేనేమైనా మిమ్మల్ని ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? బంగారు గాజులే కదా అడిగాను. నా కోసం ఆ మాత్రం చేయలేరా అని గంగ మళ్ళీ అలుగుతుంది. అప్పుడు శంకరయ్య, ఇది నాకు ప్రతిరోజూ ఉండే తంతే అనుకుని
తన వ్యాపారం తాను చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వడ్డీల వ్యాపారి దాసుబాబు వస్తాడు. శంకరయ్య, ఇటువైపు కొండలరావు ఏవైనా వచ్చాడా? లేదండి, 2 రోజుల నుంచి నేను తనని చూడలేదు. ఏం జరిగింది? కొండలరావు నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడయ్యా. వడ్డీ సరిగ్గా కట్టడం లేదు. పైగా కొద్ది రోజులుగా కనిపించకుండా తిరుగుతున్నాడు. వాడు నా కంట పడితే వాడి సంగతి చూస్తాను. అంత చేతకానివాడు నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవడం ఎందుకు? ఇలా చాటుమాటుగా తిరగడం ఎందుకు? అని దాసుబాబు కొండలరావుని అన్రాని మాటలంటాడు. అదంతా గంగా శంకరయ్య వింటారు. దాసుబాబు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చూసావా గంగా, కొండలరావుని దాసుబాబు ఏ విధంగా తిడుతున్నాడో? అప్పు తీసుకుని సరైన సమయానికి వడ్డీ కట్టకపోతే ఇలాగే ఉంటుంది. కొండలరావుకి నేను చాలాసార్లు చెప్పాను, మన తలకు మించిన భారం ఎత్తుకోవద్దని. వినకుండా అతని దగ్గర అప్పు చేసి ఈరోజు తప్పించుకు తిరుగుతున్నాడు. రేపు మనకైనా అప్పు చేస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఊర్లో వాళ్ళు చేసినట్టు మనమెందుకు చేస్తాం? అందరి తప్పులు మన కాపురానికి అంటగట్టుకండి. నాకు బంగారు గాజులు కొంటారా లేదా? ఇప్పుడే కదే అప్పు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళారా చూసావు. అప్పుడే మళ్ళీ బంగారం కొనమంటావు? కొండలరావు అప్పు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. మనం సరైన సమయానికి తన అప్పు కట్టేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. అప్పు చేసి ఆర్భాటాలు చేసుకోవడం అవసరమా చెప్పు? అంతేలే, నాకంటే నువ్వేమీ చేయవు. ఎప్పుడూ ఇలా బోసి చేతులతో తిరుగుతూ ఉండాలి. నేను నీ కంటికి ఒక పని మనిషిలా బానిసలా కనిపిస్తున్నాను అని మళ్ళీ అలిగి ఇంటికి వెళ్ళిపోతుంది. శంకరయ్య వ్యాపారం ముగించుకుని ఇంటికెళ్లేసరికి తను పడుకొని ఉంటుంది. శంకరయ్య పని మొత్తం ముగించుకుని గంగని భోజనానికి పిలుస్తాడు. గంగా, భోంచేద్దాం రావే. గంగ మంచం మీద నుంచి లేవకుండా అటువైపుకి తిరిగి పడుకుంటుంది. నాకేం ఆకలి వేయడం లేదు. మీకు వండి పెట్టి ఉంచాను, మీరు వెళ్ళి తినండి. ప్రతిరోజు ఇద్దరం కలిసే భోజనం చేస్తాం కదా, ఈ రోజు ఏంటిలా? రా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నాకేమీ వద్దు, మీరెళ్ళి భోజనం చేయండి. శంకరయ్య ఎంత బ్రతిమలాడినా గంగ భోజనం చేయకుండా అలానే పడుకుంటుంది. శంకరయ్య కూడా భోజనం చేయకుండా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం తిండి మానేసి ఇంట్లో పడుకునే ఉంటుంది. శంకరయ్య ఎంతగానో చెప్పి చూస్తాడు, కాని గంగ మాత్రం మాట అస్సలు విందు. ఇక తప్పనిసరై, సరేలేవే, నువ్వు కోరినట్టే చేస్తాను. ఆ దాసుబాబు దగ్గర అప్పు తీసుకుని నీకు బంగారు గాజులు కొంటాను. ముందు లేచి భోజనం చెయ్యి, నేను పొలానికి వెళ్ళొస్తాను. శంకరయ్య ఆ మాట అనేసరికి గంగ ఆనందంతో పైకి లేచి, ఏవండి, మీరు కూడా రాత్రి భోజనం చేయకుండా పడుకున్నారు. రండి, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నాకు పనికి వేళయింది, నేను పొలానికి వెళ్ళాలి. సమయానికి సంత కూరగాయలు తీసుకువెళ్ళకపోతే వ్యాపారం జరగదు. నేను వెళ్ళి ఆ పని చూస్తాను, నువ్వు భోజనం తీసుకుని సంతకొచ్చేయి. సరే సరే, మీరు జాగ్రత్తగా పొలానికి వెళ్ళి త్వరగా సంతకొచ్చేయండి. నేను మీకోసం సంతలో ఎదురు చూస్తూ ఉంటాను. శంకరయ్య పొలంలో పనిచూసుకుని సంత కూరగాయలు తీసుకుని వస్తాడు. వచ్చేసరికి గంగ దాసుబాబుని పిలిచి సిద్ధంగా ఉంటుంది. శంకరయ్య దాసుబాబు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని గంగకు బంగారు గాజులు కొంటాడు. గంగ చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ కనిపించేలా గాజులు చూపిస్తూ తను సంతలో వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఒకరోజు శంకరయ్య లేని సమయంలో గంగ వ్యాపారం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కూరగాయలు కొనడానికి ఆమె దగ్గరకొస్తాడు. టొమాటోలు కిలో ఎంత? 8 రూపాయలు. 2 కిలోలు ఇవ్వండి. గంగ టమాటాలు తూకం వేసి సంచిలో వేస్తుండగా అతను సంచి వదిలేసి గంగ చేతికున్న బంగారు గాజులు లాక్కొని పారిపోతాడు. గంగ లబోదిబోమని అంటుంది, దొంగ దొంగ, నా గాజులు తీసుకుపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. అతనెవ్వరికీ దొరకకుండా పారిపోతాడు. గంగ నీరసంగా కూర్చొనుంటుంది. అక్కడికి శంకరయ్య వస్తాడు. శంకరయ్యను పట్టుకుని బోరున ఏడుస్తుంది. గంగా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? వాడెవడో కూరగాయల కోసం వచ్చి నా గాజులు పట్టుకుని పారిపోయాడండి. దొంగ సచ్చినోడు. గాజులు పోయాయా? అయినా వ్యాపారం చేసేటప్పుడు గాజులు వేసుకోవద్దని నీకు చెప్పాను కదా. గాజులు కొనుక్కున్నది ఇంట్లో దాచిపెట్టుకోవడానికా, చేతికి వేసుకోవడానికే కదా, అందుకే వేసుకున్నా. సంతలో నానా రకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. వారిలో మంచివాళ్లుంటారు, దొంగలు ఉంటారు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో.
గంగ పోయిన గాజుల్ని తలుచుకుంటూ బోరుమని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చిన తర్వాత కూడా పోయిన గాజుల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కాని శంకరయ్య చేసిన అప్పును తలుచుకుని దిగాలుగా కూర్చొనుంటాడు. మరుసటి రోజు ఉదయం దాసుబాబు శంకరయ్య గంగా దగ్గరకొచ్చి, ఏంటి శంకరయ్య, నిన్న సంతలో ఎవడో దొంగ మీ ఆవిడ చేతి గాజులు తీసుకొని పారిపోయాడంట. అసలే నువ్వు వాటిని నా దగ్గర అప్పు చేసి మరీ కొన్నావు. ఇప్పుడు అవి పోయాయని చెప్పి నా అప్పు ఎగ్గొట్టావు కదా. చూడండి దాసుబాబు గారు, నేను మీ దగ్గర అప్పు చేశాను. తీర్చే బాధ్యత నాది. లేనిపోని కారణాలు చెప్పి అప్పు ఎగ్గొట్టను. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. సరే, నీ మీద నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ప్రతి నెల వడ్డీ మాత్రం తప్పకుండా కట్టాల్సిందే. ఇదంతా చూస్తున్న గంగ శంకరయ్య దగ్గరకొచ్చి పశ్చాత్తాపంతో బాధతో ఇలా అంటుంది. ఏవండి, మీరు నాకెంతగానో చెప్పి చూశారు. కానీ నేనే మీ మాట వినకుండా అత్యాశతో బంగారు గాజుల మీద మోజుతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి దాసుబాబు దగ్గర అప్పు తీసుకుని మరీ గాజులు కొనిపించాను. ఈరోజు దాసుబాబు గారు అలా మాట్లాడుతుంటే నా మనసుకి చాలా బాధగా ఉంది. నా కారణంగా మీరు అతనితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. ఇక మీదట మీ మాట జవదాటను. ఆ దేవుడే నాకు ఈ విధంగా బుద్ధి చెప్పాడు. ఇంకెప్పుడూ అత్యాశకు పోయి తలకు మించిన ఆలోచనలు చేయను. మీరు చెప్పినట్టుగానే వింటాను. ఇద్దరం కలిసి కష్టపడి పనిచేసి ముందా దాసుబాబు గారి అప్పు తీర్చేద్దాం. మీ మాట వినకుండా మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. ఏదైనా పోగొట్టుకుంటే గాని దాని విలువ మనకి తెలియదే. అది వస్తువైనా, మనిషికుండే పరువు మర్యాదలైనా చివరికి బంగారం పోయి మనకి అప్పు మిగిలిపోయింది అని గంగకి చెప్తాడు శంకరయ్య. తర్వాత ప్రతిరోజు కూరగాయల వ్యాపారం చేస్తూ దాసుబాబు అప్పు కొద్ది కొద్దిగా తీరుస్తూ ఉంటారు. ఒకరోజు శంకరయ్య తన భార్య గాజులు కొన్న దుకాణదారుడు శంకరయ్య దగ్గరకొచ్చి బంగారు గాజులు ఇస్తాడు. సేటు గారు, ఏంటివి? ఈ బంగారు గాజులు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి మీరు నా దగ్గర కొన్న బంగారు గాజులు. ఒక దొంగ వీటిని దొంగతనంగా తీసుకొచ్చి నా దగ్గర అమ్మడానికి ప్రయత్నించాడు. నేను వీటిని గుర్తించి వాడి దగ్గర నుంచి తీసుకొని మీకప్పగించడానికి వచ్చానయ్యా. వాడికి సరైన శిక్ష పడింది. ఇది పోగొట్టుకొని మీరు చాలా బాధపడుతూ ఉంటారని నేనే మీ దగ్గరికి తీసుకొచ్చాను. వాటిని చూసి గంగ చాలా ఆనందపడింది. కష్టపడ్డ సొమ్ము దొంగల పాలైందని చాలా బాధపడ్డానండి. దేవుడు కరుణించి మళ్ళీ వీటిని మా వద్దకే చేర్చాడు. మీకు చాలా కృతజ్ఞతలు సేటుగారు అని సేటుగారికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు. ఆ రోజు నుంచి గంగ తన అత్యాశ వదిలిపెట్టి సామాన్య జీవితం గడపడం ప్రారంభించింది. శంకరయ్య గంగల కాపురం సుఖంగా కొనసాగింది. పొలమూరి అనే ఓ చిన్న గ్రామంలో రామశాస్త్రి, రమ అనే దంపతులుండేవారు. ఊర్లో ఎవరితోనూ ఎలాంటి తగాదాలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండేవారు. ఓ 2 ఎకరాల పొలం, ఒక ఆవు, ఇవే వారి ఆస్తి. వారి పిల్లలిద్దరూ పట్నం వెళ్లి స్థిరపడిపోయారు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ రోజు రామశాస్త్రి రమతో ఇలా అన్నారు. రమా, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏమిటయ్యా అది? ఏమైంది? మన 2 ఎకరాల భూమి ఉంది కదా, దాన్ని కౌలుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అవునయ్యా, నీకు వయసైపోతోంది. ఈ వయసులో ఆ పొలం చాకిరీ అవసరమా చెప్పు? నేనే ఆ పొలం అమ్మేయమని చెప్దామనుకున్నాను. అవునా? అవునయ్యా. పోన్లే, అమ్మేయడం కంటే కౌలుకివ్వడం కూడా ఒకందుకు మంచిదే. మనకేం తక్కువ ఉందని పట్నం నుంచి పిల్లలు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. ఈ ఆవుంది అవునే, సరిపోతుందనే అనుకుంటున్నాను. అని ఇద్దరూ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. రోజులు గడుస్తాయి, కానీ కౌలు డబ్బులు సరిగ్గా రావు. మెల్లగా పిల్లల దగ్గర నుంచి కూడా డబ్బు రావడం ఆగిపోతుంది. ఏమిటయ్యా ఇది? మనం ఒకటనుకుంటే ఇలా జరుగుతోంది. అబ్బా, ఏమైందనిప్పుడు ప్రతి దానికి కంగారు పడిపోతావు? పిల్లల దగ్గర నుంచి డబ్బులు ఆగిపోయాయి. పొలం నుంచి ఆదాయం కూడా లేదు. పంటలు సరిగ్గా పండకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పు? ఇప్పుడు మన జీవనాధారం సంగతి ఏంటండి? భలే దానివే.
మన గోమాత మన దగ్గర ఉండగా మనకేంటి భయం చెప్పు. ఇది ఆ దేవుడిచ్చిన వరాల మాయా ఆవు. నన్ను ఊరుకోబెట్టడానికి ఇలాంటి మాయమాటలే చెప్పండి అని రమ అంటూ ఉండగా లలిత అనే ఆవిడ తన చంటి పిల్లాన్ని తీసుకొని అక్కడికొస్తుంది. పిన్ని పిన్ని ఇంట్లో ఉన్నారా? ఆ రామ్మ లలితారా, ఈ సమయంలో ఇలా వచ్చావేంటి? ఏం లేదు పిన్ని, మా వాడు ఒకటే ఏడుస్తున్నాడు, కొంచెం పాలు తీసుకొని వెళ్దామని ఇలా వచ్చాను. అయ్యో, పాలు పొద్దున్నే పితికేశాను లలిత, ఇప్పుడంటే మరేం పర్లేదు, మా ఆవు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలిస్తుంది. నువ్వు 10 నిమిషాలు మీ పిన్నితో కబుర్లు చెప్తూ ఉండు, నేను పాలు పిండి తీసుకొస్తాను. అని వెళ్ళి చెప్పినట్టుగానే పాలు పిండి తీసుకుని వస్తాడు. లలిత వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత రమ ఇలా అంటుంది, ఏమయ్యా, ఇప్పుడు మళ్ళీ పాలెలా వచ్చాయి? మన గోమాత మనకి వరాలిచ్చే దేవతే, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలిస్తుంది. ఇన్నాళ్ళు నాకీ విషయం తెలీదే. నీకెందుకు తెలుస్తుంది? ఎప్పుడైనా సరిగ్గా పట్టించుకుంటే కదా. అయినా మనకిప్పటి వరకు అన్ని పాలు పిండాల్సిన అవసరం కూడా రాలేదనుకో. నిజమేనయ్యా. రేపటి నుండి ఇంకొన్ని ఎక్కువ పాలు పిండి కేంద్రం దగ్గర కూడా పోయాలి అంటాడు రామశాస్త్రి. మెల్లమెల్లగా ఊర్లో రామశాస్త్రి ఇంటి ఆవు పాలు బాగా ప్రసిద్ధి చెందుతాయి. ఆ పాలు తాగితే ఒంట్లో రోగాలన్నీ పోతాయని నమ్మకం కలుగుతుంది. ఈ విషయం ఊర్లోని ధనికుడైన సుబ్బారావు చెవిన పడుతుంది. తన పాలేరు రంగతో సుబ్బారావు ఇలా అంటాడు, రే రంగా, మనకి పాలెక్కడి నుంచి తీసుకొస్తున్నావురా? అదేనయ్యా, మన వీధి చివరనున్న రాజుగాడి బర్రెపాలేనయ్యా. అంటే మనింట్లో ఆవు పాలు వాడటం లేదా? లేదయ్యా. ఏం లేదురా, మొన్న మధ్యన బయటకు వెళ్తే ఎవరో రామశాస్త్రి ఇంట్లో ఆవు పాలంట. అవి తాగితే ఒంట్లో రోగాలన్నీ పోతున్నాయని విన్నాను. అవునయ్యా, ఊరంతా చెప్పుకుంటున్నారు. నేను కూడా మా అబ్బాయికి ఒంట్లో బాలేపోతే ఒక్క 2 రోజుల పాలు పట్టించాను. వెంటనే రోగం కుదుట పడింది. సరే సరే, వెంటనే వెళ్ళి ఆ రామశాస్త్రిని మన బంగ్లాకు తీసుకొనిరా అని రంగాని రామశాస్త్రి ఇంటికి పంపిస్తాడు. రంగా చెప్పినట్టుగానే రామశాస్త్రిని తీసుకుని బంగ్లాకు వస్తాడు రంగా. ఏవయ్యా రామశాస్త్రి, నీ ఆవు పాలు తాగితే నిజంగా జబ్బులు తగ్గిపోతాయా? అవునయ్యా, నిజంగా తగ్గిపోతున్నాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. అది మా అదృష్ట దేవత. నా భార్యకు 2 ఏళ్లుగా ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదయ్యా. అవునా? ఉండండి, ఓ వారం రోజులు నేను మా ఆవు పాలు మీ ఇంటికే పంపిస్తాను. పాలు మాత్రమే కాదు, నువ్వు నాకు ఆ ఆవుని అమ్మేయాలి. నీకు కావలసినంత డబ్బిస్తాను. సుబ్బారావు గారు, నా గోమాత గంగమ్మ వస్తువు కాదండి అమ్మడానికి. అది మా కుటుంబంలో ఒకటి. అది కాదయ్యా, నువ్వు అడిగిన దానికి 2 డబ్బిస్తాను. లేదండి, నేను గంగమ్మని అమ్మాలనుకోవడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామశాస్త్రి. కాని సుబ్బారావు ఆ ఆవు మీద ఆశతో ఎలా అయినా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత తన మనుషులతో ఓ అర్ధరాత్రి ఆ ఆవుని దొంగతనం చేయిస్తాడు. ఆ మర్నాడు ఉదయం రమ, ఎవయ్యా ఎవయ్యా, లేవయ్యా లే, త్వరగా ఇట్రా. ఏంటే పొద్దున్నే అంతలా అరుస్తున్నావు? ఏమైంది? మన మన గంగమ్మ కనిపించటం లేదయ్యా. ఏంటి, కనిపించటం లేదా? సరిగ్గా చుట్టూ చూసావా? వెనక పొలంలో ఏవైనా పచ్చిక మేస్తుందేమో, అక్కడ చూసావా? అంతా చూశానయ్యా, ఎక్కడా కనిపించటం లేదు. అయ్యో దేవుడా, మాకున్న ఒకే ఒక్క జీవనాధారం కూడా పోయిందా తండ్రి? ఊరుకోవే, నువ్వు ఏడవు మాకు. మన ఊరంతా తిరిగి వెతుకుదాం పదా అని ఊరంతా ఇద్దరూ కలిసి వెతుకుతారు. కాని ఎక్కడా ఆవు కనిపించదు. ఇక విషయం పంచాయతీ వరకు వెళ్తుంది. పంచాయతీ పెద్ద సాంబడు అతను ఇలా అంటాడు, రామశాస్త్రి, ఏంటయ్యా ఇలా జరిగింది? నీ గంగమ్మ పోవడమేంటి? అదేనయ్యా, నాకు కూడా అర్థం కావడం లేదు. మాకున్న ఒకే ఒక్క జీవనాధారం అదేనయ్యా, మీరే ఏదో ఒకటి చేయాలి. ఊరుకోమా ఊరుకో. మీ ఇంట్లో ఆవు పోయిందంటే ఊర్లో అందరికీ చింతగానే ఉంటుంది. అవునయ్యా, ప్రతిరోజు గంగమ్మిచ్చిన ఆవు పాలు తాగుతుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు సరే సరే రామశాస్త్రి,
నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం అంటే ఏమీ లేదయ్యా, కానీ ఆ సుబ్బారావు గారు నా ఆవుని అమ్మమని అడిగారయ్యా, కానీ నేను అమ్మనని చెప్పాను. ఇది జరిగి ఎన్నాళ్ళైంది? సుమారు ఓ 10 రోజులైందయ్యా. సరే, వెళ్ళి వారిని పంచాయతీకి తీసుకొని రండి. అని సాంబడు మనుషుల్ని సుబ్బారావు ఇంటికి పంపిస్తాడు. సుబ్బారావు కూడా మామూలుగానే పంచాయతీకొస్తాడు. ఏంటండి, నన్నెందుకు పంచాయతీకి పిలిపించారు? ఏమీ లేదండి, మన రామశాస్త్రి ఆవు కనిపించటం లేదంట. అయ్యో పాపం, ఎంత పని జరిగింది? దాన్నేదో నాకమ్మినా మన మధ్య ఉండేది కదయ్యా. అంటే ఆ ఆవు మీ దగ్గర లేదా? నాకంత అవసరం ఏమీ లేదండి. అతను అమ్ముతాను అంటే కొనుక్కుందాం అనుకున్నాను, అంతే. సరేనండి, ఇక మీరు వెళ్ళవచ్చు. అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఊరంతా గాలించడం మొదలుపెట్టి ఓ 2 రోజుల తర్వాత పంచాయతీ పెడదామని అనుకుంటారు. అలాగే ఓ 2 రోజుల తర్వాత అయ్యా, ఊరంతా గాలించాం, ఎక్కడ గంగమ్మ చాడ కనిపించలేదు. అవునయ్యా, నాకెందుకో దిగులుగా ఉంది. మీరు దిగులు పడకండి, అందరికీ వెతకమని చెప్పాం కదా, చూద్దాం ఎవరైనా ఏవైనా చెప్తారేమో. అని అందరూ వచ్చే వరకు వేచి చూస్తారు. అంతలో ఓ పెద్దాయన ఓ విషయం చెప్తాడు. సాంబా, నేను నిన్నేదో పని మీద ఆ సుబ్బారావు గారి ఇంటికెళ్ళాను. వెళ్తే ఏమైంది బాబాయ్? అక్కడ ఓ ఆవును చూశాన్రా. ఇదివరకెప్పుడు ఆ ఇంట్లో ఆవును చూసింది లేదు. అవునా? సరే, ఎవరైనా వెళ్ళి సుబ్బారావు గారిని ఆ ఆవుతో పాటు తీసుకొని రండి. అని సుబ్బారావు ఇంటికి మనుషుల్ని పంపిస్తాడు. సుబ్బారావుని ఆవుని తీసుకొనొస్తారు అతని మనుషులు. ఏంటండి, పోయినసారేమో నన్ను పిలిచారు, ఈసారి నా ఆవుతో సహా పిలిపించారు. ఇదేం బాలేదండి. అది కాదండి, ఈ ఆవు ఇదివరకు మీ ఇంట్లో లేదు కదా, ఎప్పటినుంచి ఉందిది? మరి రామశాస్త్రి ఆవుని అమ్మను అన్నాడు. నాకేమో ఆవు పాలు కావాలి, అందుకే పట్నం నుంచి నా స్నేహితుడికి డబ్బిచ్చి తెప్పించుకున్నాను. అని మాట్లాడుతూ ఉండగా మరోవైపు రామశాస్త్రి ఆవు దగ్గరికెళ్ళి దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అయ్యా, అదంతా అబద్ధమయ్యా, ఇది నా ఆవే. లేదు లేదు, నా ఆవది. నేను నా స్నేహితుడి దగ్గర నుంచి కొనుక్కున్నాను, కావాలంటే రసీదు కూడా చూపిస్తాను. లేదయ్యా, ఇది నా ఆవే. కావాలంటే చూడండి, దాని ఎడమ కాలు మీద ఓ మచ్చ, చెవి వెనుక ఓ గాయం ఉంటాయి. అని వాటిని చూపిస్తాడు. అవన్నీ వేరే ఆవులకు కూడా ఉండవని నమ్మకమేంటి? అవునా? సరే, ఈ ఆవు మీదే అయితే రోజుకెన్ని లీటర్లు పాలిస్తుందో చెప్పండి. అదంతా మా పాలే రంగ చూసుకుంటాడు. ఏరా రంగా? అయ్యా, ఇది అసలు ఇంతవరకు పాలే ఇవ్వలేదయ్యా. ఇవ్వదు, ఎందుకంటే అది నా ఆవు కాబట్టి. నేను దాని చెవిలో ఓ మాట చెప్పిన తర్వాతే అది పాలిస్తుంది. అది కూడా ఎంత చెప్తే అంతే ఇస్తుంది. అదేవి కాదు, కొత్త ప్రదేశం కదా, అందుకే ఇవ్వడం లేదు. వాదనెందుకు? ఆవు ఎలాగో ఇక్కడే ఉంది కదా, రామశాస్త్రి ప్రయత్నించి చూస్తాడు, విషయం తేలిపోతుంది కదా అని అంటాడు సాంబడు. అతను చెప్పినట్టే రామశాస్త్రి ఓ గిన్నె పట్టుకుని ఆ ఆవు దగ్గరికి వెళ్లి చెవిలో, అమ్మా గంగమ్మ, నేను తల్లి నీ రాముణ్ణి, మా తల్లివి కదూ, ఒక్క 1/2 లీటర్ పాలివ్వమ్మా అనగానే వెంటనే ఆవు అరిచి సరిగ్గా 1/2 లీటర్ పాలిస్తుంది. చూసారా, వారం నుంచి పాలివ్వని ఆవు ఆయన చెప్పగానే పాలిచ్చింది. అది కూడా ఎప్పట్లానే ఎంత అడిగితే అంతే ఇచ్చింది. ఇది ఖచ్చితంగా మా ఆవే. అవునండి, ఇది మాదే అని ప్రేమగా దాన్ని కౌగిలించుకుంటారు. సుబ్బారావు దొరికిపోయానని తానే తప్పొప్పేసుకుంటాడు. నన్ను క్షమించండి, ఎలా అయినా ఆవు నా దగ్గరే ఉండాలనే ఆశతో అలా చేశాను. ఇంత ధనికులై ఉండి ఇలా చేయడం న్యాయమా చెప్పండి? మీ పరువు ప్రతిష్టల గురించి కూడా ఆలోచించలేదా? సరేనయ్యా, పోన్లేండి, మా గంగమ్మ మాకు దొరికింది, అంతే చాలు. నన్ను క్షమించండి. మీరు ధనవంతులు కావచ్చు, కానీ నిజాయితీని కొనలేరు. దొంగతనం చేసినందుకు శిక్షగా రామశాస్త్రి ఆవుని పోషించడానికి 1 సంవత్సరానికి సరిపడా డబ్బును మీరే భరించాలి. సరేనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుబ్బారావు. రామశాస్త్రి రమ కూడా వారి ఆవును తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆనందంతో రామశాస్త్రి పాలు పితగ్గా ఆవు ఎప్పటికంటే ఎక్కువ పాలిచ్చింది. చూసావా రమమ్మా,
నిజాయితీని కాపాడితే దైవం కూడా మన కోసమే ఉంటుంది. అవునయ్యా, ఇది మనకి ఆ దేవుడిచ్చిన వరం సరే సరే, ఇక నుంచి మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అని ఇద్దరూ అనుకుని అప్పట్నుంచి ఊర్లో అందరికీ మరిన్ని పాలు పోస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. నిజాయితీ, ధైర్యం, కష్టపడే మనస్తత్వం ఉంటే మాయా ఆవుల అదృష్టం మనదే అవుతుంది.